నమస్కారం అందరికీ మరియు ఎస్ఎస్ వాయిస్ ఓవర్ ఛానెల్కు తిరిగి స్వాగతం. ఈరోజు మీరంతా అద్భుతంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. సరే, ఇప్పుడు ఈరోజు కథలోకి వెళ్దాం. మొదట చూసినప్పుడు ఇది చాలా సాధారణంగా అనిపించవచ్చు. మన హీరోతో కేవలం ఒక రాత్రి అనుకోని కలయిక మాత్రమే. కాని ఆ రాత్రి గడిచి రోజులు గడిచే కొద్దీ అంతకంటే చాలా ఆసక్తికరమైనది వికసించడం ప్రారంభమవుతుంది. మనం ప్రారంభించే ముందు దయచేసి లైక్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయాలని మీకు గుర్తు చేస్తున్నాను. మీ మద్దతు మాకు ఎంతో ముఖ్యం. మరి కథలోకి అడుగు పెడదాం. మన ప్రారంభ సన్నివేశం మన హీరోయిన్ రేయాన్తో మొదలవుతుంది. ఆమె తన కడుపులో ఉన్న ఒక బాధించే అసౌకర్యం కోసం సహాయం కోరుతూ ఆసుపత్రికి చేరుకుంటుంది. జాగ్రత్తగా పరీక్షించిన తర్వాత డాక్టర్ ఆమెకు ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందని వివరిస్తారు. సరిగా జరగని ఒక సన్నిహిత క్షణం యొక్క పర్యవసానం. మరి ఇక్కడి నుండి ప్రతిదీ మారడం ప్రారంభమవుతుంది. డాక్టరు మాటలు ఆమె మనస్సులో మారుమోగాయి. ఇకపై మీరు జాగ్రత్తగా ఉండాలి. అది విని ఆమె హృదయం కృంగిపోయింది. ఆమె ఒంటరిగా కూర్చుంది, నిశ్శబ్దంగా, బాధగా మరియు నిస్సత్తువగా. జరిగినదంతా అతని వల్లేరని ఆమె తనలో తాను గుసగుసలాడింది. మరి నెమ్మదిగా ఆమె జ్ఞాపకాలు వెనక్కి వెళ్లాయి. పలాష్ డ్యాక్ ఆమె సన్నడిగా ఉండే పబ్లో వెయిట్రెస్గా పనిచేసేది. తన వయస్సు కంటే ఎక్కువ బాధ్యతలు మోస్తున్న యువతి. ఆమె తల్లి ఇటీవల చనిపోయింది మరియు ఆమె పూర్తిగా తనపై ఆధారపడిన బలహీనమైన అమ్మమ్మతో కలిసి ఉండేది. ఆ రాత్రి పబ్లో ఎవరో ఆమెను ఎక్కువ హ్యాంగోవర్ కారణంగా స్పృహ తప్పిపోయిన ఒక వ్యక్తిని చూసుకోవాలని కోరారు. ఆమె తిరస్కరించలేకపోయింది. అది ఆమె ఉద్యోగం. ఆమె సంకోచంగా అతనిని శుభ్రం చేయడానికి అతని దగ్గరికి వెళ్ళింది. అతన్ని మొదటిసారి చూసింది అప్పుడే హీరో. ఒక శక్తివంతమైన సీఈఓ, నగరంలో అతిపెద్ద పేర్లలో ఒకడు. కాని ఆ రాత్రి ఎవరో అతనికి ఒక ప్రమాదకరమైన డ్రింక్ ఇచ్చారు. అతను కేవలం తాగి ఉన్నాడనుకుంది. కాని అకస్మాత్తుగా అతను ఆమె చేతిని పట్టుకున్నాడు. అతని స్వరం నెమ్మదిగా, నిస్సత్తువగా ఉంది. నేను తాగిలేను. ఎవరో నాకు ఇలా చేశారు. నన్ను నియంత్రించుకోలేకపోతున్నాను. దయచేసి నాకు సహాయం చెయ్యండి. నేను మీకు డబ్బు చెల్లిస్తాను, ఏదైనా సరే. అతను ఆమెను వదిలిపెట్టలేదు మరియు ఆ రాత్రంతా ఆమె అతనితోనే ఉంది. తెల్లవారేసరికి అతను వెళ్ళిపోయాడు. ఆమె తన ఫోన్ చూసినప్పుడు డబ్బు అందులో ఉంది, 5 లక్షలు. భయపడి కలత చెంది ఆమె గర్భం రాకుండా ఉండేందుకు మాత్రలు కొనుక్కుంది. అంతా అయిపోయిందనుకుంది. కాని మరుసటి రోజు అతను తన బృందంతో కలిసి పబ్కు తిరిగి వచ్చాడు. అతన్ని చూసి ఆమె భయపడింది. నాకు కేవలం 2 లక్షలు మాత్రమే అవసరం అని ఆమె అనుకుంది. మిగిలిన 3 లక్షలు తిరిగి ఇచ్చేస్తాను. ఆమె అతని గదికి కేటాయించబడిన మరొక వెయిటే స్థానంలో తాను మారాలని కోరింది. ఆ అమ్మాయి అంగీకరించింది. ఆమె అతని గదిలోకి అడుగుపెట్టింది. అతను ఆశ్చర్యంగా ఆమెను చూశాడు. నువ్వే కదా నిన్న రాత్రి ఉన్నావు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఇప్పటికే నీకు డబ్బు ఇచ్చేశాను. నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావా? ఆమె స్వరం వణికింది. లేదు, నేను 3 లక్షలు తిరిగి ఇవ్వడానికి వచ్చాను. నాకు కేవలం 2 లక్షలు మాత్రమే అవసరం. అతను చాలాసేపు ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆపై నెమ్మదిగా అన్నాడు, ఒకసారి ఇచ్చాక నేను డబ్బు తిరిగి తీసుకోను. నీకు అవసరం లేకపోతే దాన్ని ఒక అనాథాశ్రమానికి దానం చెయ్యి. కాని ఆమెకు అది అవసరం. ఆమె తల్లి అంత్యక్రియలను పూర్తి చేయడానికి ఆమెకు అది చాలా అవసరం. కొన్ని రోజుల తరువాత ఆమె శ్మశానవాటిక పనిని పూర్తి చేసినప్పుడు బిల్డర్ క్యాజువల్గా చెప్పాడు, ఈ భూమి మీ హీరోదే. అతను ఇటీవల కొనుగోలు చేశాడు. అప్పుడే రతను ఆమె ఆ డబ్బును ఎలా ఖర్చు చేసిందో తెలుసుకున్నాడు. అతను ఆమె దగ్గరికి వచ్చినప్పుడు వర్షం మెల్లగా పడటం ప్రారంభించింది. అతని కళ్లలో ఏదో తేడా ఉంది. రా అని అతను మెల్లగా అన్నాడు. నేను నిన్ను డ్రాప్ చేస్తాను. ఆమె సంకోచించింది. తరువాత అంగీకరించింది. కారు లోపల అలసట ఆమెపై ఆవహించింది. ఆమె నిద్రలోకి జారుకుంది. ఆమె తల అతని భుజంపై తేలికగా వాలింది. మొదటిసారి అతను తన ఛాతీలో ఒక వింత వెచ్చదనాన్ని అనుభవించాడు. నమ్మకం మరియు అంతకు మించి
ఏదో అతను ఆమెను సురక్షితంగా ఆమె ఇంటి వద్ద డ్రాఫ్ట్ చేశాడు. ఆమె బయటకు వచ్చి నెమ్మదిగా ధన్యవాదాలు అని గుసగుసలాడింది మరియు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె వెళ్తుండగా ఆమె ఫోన్ మోగింది. అది ఆమె స్నేహితురాలు ఉత్సాహంగా ఊపిరి తీసుకోకుండా, "నువ్వు అప్లై చేసిన ఉద్యోగం తెలుసా? అది నీకు వచ్చింది." ఆ మాటలు విని సంతోషం చివరకు మళ్లీ రామె హృదయాన్ని తాకింది. కాని తన ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఏదో సరిగ్గా అనిపించలేదు. ఒక వింత వికారం మళ్లీ వస్తూ ఉంది. నిరంతర బలహీనత మరియు వాంతులు వచ్చే భావన. ఆమె దాన్ని కేవలం ఒత్తిడిరనుకుని కొట్టిపారేసింది. మరుసటి ఉదయం ఆమె తన కొత్త కార్యాలయంలోకి అడుగుపెట్టింది. ఆమె ఛాతీలో ఉత్సాహం మరియు భయం కలగలిపి ఉన్నాయి. జాయినింగ్ రూంలో వేచి ఉండగా ఆమె కంపెనీ బుక్లెట్ను తీసుకుని దాని పేజీలను చదవడం ప్రారంభించింది. అప్పుడే ఆమె గుండె ఆగిపోయింది. మొదటి పేజీలో ఉన్న ఫోటోగ్రాఫ్ పెద్ద అక్షరాలలో రాసిన పేరు సీఈఓ అతనే. ఆమె హీరో. మెరుపుల షాక్ ఆమెను తాకింది. బుక్లెట్ ఆమె చేతుల నుండి జారి నేలపై పడింది. సరిగ్గా అదే క్షణంలో అతను గదిలోకి నడిచాడు, ప్రశాంతంగా, శక్తివంతంగా ఆజ్ఞాపిస్తూ. అతను అందరినీ నిలబడి తమను తాము పరిచయం చేసుకోమని కోరాడు. అతను ఒక అమ్మాయి వైపు చూపించాడు. "నువ్వు దయచేసి నిలబడు." ఆమె నెమ్మదిగా నిలబడింది. హీరోయిన్. హీరో కళ్ళు ఒక్క క్షణం పాటు పెద్దవి అయ్యాయి. ఆమె ఇక్కడ ఎందుకు ఉంది? కాని అతను తన భావోద్వేగాలను సంపూర్ణంగా నియంత్రించిన ముఖకవళిక వెనుక దాచుకున్నాడు. ఆమె ఆత్మవిశ్వాసంతో తనను తాను పరిచయం చేసుకుంది. కంపెనీ గురించి స్పష్టంగా మాట్లాడింది. అతను నిశ్శబ్దంగా ఆమెను చూశాడు, గందరగోళంగా మరియు అనుకోకుండా ఆకర్షితుడై. సరిగ్గా అప్పుడే అతని ఫోన్ మోగింది. అతని తాత. అతన్ని వెంటనే ఇంటికి రమ్మని పిలిచారు. ఇంతలో భోజన విరామ సమయంలో ఆమె కొత్త ఉద్యోగులతో కూర్చుని తన కడుపును పట్టుకుంది. "నాకు ఎప్పుడూ వాంతులు వచ్చినట్లు అనిపిస్తుంది" అని ఆమె మెల్లగా అన్నది. ఆమె చుట్టూ ఉన్న అమ్మాయిలు కిలకిల నవ్వారు. "నువ్వు గర్భవతివా? ఏంటి ఇవి క్లాసిక్ లక్షణాలు?" ఆమె గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. గర్భవతి నేనా? భయం ఆమెపై కమ్ముకుంది. ఆమె ఒక ఫార్మసీకి పరిగెత్తి తాను తీసుకున్న మాత్రల గురించి షాప్ అమ్మాయికి చెప్పింది. ఆ అమ్మాయి ముఖం పాలిపోయింది. "నన్ను క్షమించండి, నేను పొరపాటున గడువు ముగిసిన మాత్ర ఇచ్చాను. మీరు వెంటనే గర్భవతిగా ఉన్నారేమో చూసుకోవాలి." తన చుట్టూ ప్రపంచం గడ్డకట్టినట్లు ఆమెకు అనిపించింది. ఆమె పరీక్ష కొని ఇంటికి తిరిగి వచ్చి వణుకుతూ వేచి ఉంది. ఫలితం కనిపించింది. పాజిటివ్. ఆమె సోఫాపై కూలిపోయింది. ఆమె కళ్లల్లో నీళ్లు నిండాయి. "ఓ దేవుడా, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నాకు ఇప్పుడే ఈ ఉద్యోగం వచ్చింది. నేను గర్భవతి అని తెలిస్తే వాళ్లు నన్ను అస్సలు ఉంచరు." మరుసటి రోజు ఆమె ఆసుపత్రికి వెళ్ళింది. డాక్టర్ మెల్లగా మాట్లాడారు. "మీరు త్వరగా నిర్ణయం తీసుకోవాలి, బిడ్డను ఉంచుకోవాలా వద్దా అని." ఆమె గందరగోళంగా గుండె పగిలి బయటకు నడిచింది. కాని ఆమె ఒంటరి కాదు. ఆమె ఆసుపత్రిలోకి ప్రవేశించడం హీరో చూశాడు. అనుమానం పెరుగుతూ ఉండగా అతను డాక్టర్ను రహస్యంగా కలిశాడు. డాక్టర్ నిజం దాచలేకపోయారు. ఎందుకంటే ఆ ఆసుపత్రిలో ప్రధాన వాటాదారులలో హీరో ఒకడు. "ఆమె గర్భవతి" అని డాక్టర్ మెల్లగా వెల్లడించారు. "రేపు ఆమెకు అపాయింట్మెంట్ ఉంది. ఆమె అబార్షన్ గురించి ఆలోచిస్తోంది." హీరో గుండె బిగుసుకుపోయింది. అతను వివరించలేని షాక్. ఇంటికి తిరిగి అతని తాత అతన్ని నిలదీశాడు. "నువ్వు త్వరలో పెళ్లి చేసుకోవాలి. నేను చనిపోయే ముందు నా ముని మనవడిని చూడాలనుకుంటున్నాను." కాని హీరో చటుక్కున లేచి నిలబడ్డాడు. "నేను ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించడం లేదు. మరియు నేను ఆమెను ఈ జన్మలో ఎప్పటికీ పెళ్లి చేసుకోను." అతని తాత తెలిసినట్లుగా నవ్వాడు. "సరే, అయితే నేను నీకు ఒక ఆలోచన ఇస్తాను. మానస్ మంగేతర మన కంపెనీలో చేరాలి. నీతో కలిసి పని చేయాలి. నీ పక్కనే ఉండాలి. అప్పుడే మీరిద్దరూ నిజంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు." విధి వారి దారులను అప్పటికే గట్టిగా అల్లింది. వారిద్దరూ ఊహించిన దానికంటే దగ్గరగా పెళ్లి గురించి మాట్లాడటం వేచి ఉండవచ్చని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. కాని విధి అది ఎప్పుడూ వేచి ఉండదు. ఆ సాయంత్రం హీరో ఆమెను చూడటానికి వచ్చాడు. ఆమె అమ్మమ్మ భయంగా బయటకు పిలిచింది. బయట ఎవరో ధనవంతుడు ఉన్నాడు.
ఒక లగ్జరీ కారులో కూర్చున్నాడు. అందరూ చూస్తున్నారు. అతను ఎవరు? అతను నీకోసం వచ్చానని చెబుతున్నాడు. హీరోయిన్ బయటకు వచ్చి కదలకుండా నిలబడింది. అతనే హీరో. అతను నేరుగా ఆమె వైపు చూసి అన్నాడు, నీకు అరగంట సమయం ఉంది. కారులో వచ్చి కూర్చోలేదంటే నేనే నీ ఇంట్లోకి నడుచుకుంటూ వస్తాను. ఆమె రమ్మమ్మ భయపడింది. అతను ఎవరు? నిన్ను ఎందుకు బెదిరిస్తున్నాడు? హీరోయిన్ త్వరగా అబద్ధం చెప్పింది. లేదు అమ్మమ్మ, నేను ఆఫీస్ డాక్యుమెంట్లు మర్చిపోయాను. వాటి గురించి అడగడానికి వచ్చాడు. నేను చూసి తిరిగి వస్తాను. ఆందోళనగా కాని నిస్సహాయంగా హీరో కారులో ఎక్కడం ఆమె అమ్మమ్మ చూసింది. లోపల ఆమె గుసగుసలాడింది. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఏమి జరిగింది? కాని అతను సమాధానం ఇవ్వలేదు. బదులుగా అతను అడిగాడు, నువ్వు తిన్నావా? ముందు మనం భోజనం చేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. అతను ఆమెను ఒక 5 స్టార్ హోటల్కు తీసుకెళ్లాడు. ఆమె మెనూ కార్డును చూసిన వెంటనే ఆమె కళ్ళు పెద్దవి అయ్యాయి. ప్రతి వంటకం ధర ఆమె ఒక నెలలో సంపాదించే దానికంటే ఎక్కువ. ఆమె ముఖకవళికను అతను గమనించాడు. అప్పుడు అతని మాటలు పిడుగులా ఆమెను తాకాయి. నువ్వు గర్భవతివి కదా? నాకు ఎందుకు చెప్పలేదు? మరియు నన్ను అడగకుండానే బిడ్డను రవాషం చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నావు? ఆమె ఊపిరి ఆగిపోయింది. అతనికి ఎలా తెలిసింది? ఆమె కిందికి చూసి గుసగుసలాడింది. నాకు ఇప్పుడే నా మొదటి మంచి ఉద్యోగం వచ్చింది. ఈనికి ముందు నేను పార్టైము మాత్రమే పనిచేశాను. నేను గర్భవతిని అయితే నేను అన్నిటినీ కోల్పోతాను. మరియు అది కేవలం ఒక రాత్రి మాత్రమే కదా? అలాంటి విషయాలు చెప్పి నేను మీ దగ్గరికి వచ్చి మీ జీవితాన్ని ఎందుకు పాడు చేయాలి? అతను నిశ్శబ్దంగా విన్నాడు. ఆపై ఆమెను ఇంటి వద్ద డ్రాఫ్ట్ చేశాడు. ఆమె బయటకు వెళ్లే ముందు అతని స్వరం గట్టిగా మారింది. నేను నీకు ప్రూఫ్ అడిగాను. రేపటికల్లా సిద్ధంగా ఉంచు. మరియు నన్ను ఎలాంటి ప్రశ్నలు అడగకు. ఆమె అక్కడ నిలబడింది, గందరగోళంగా మరియు భయపడింది. మరుసటి ఉదయ అతను నేరుగా భావోద్వేగం లేకుండా మాట్లాడాడు. మొదటి నుండి నాకు ప్రేమ లేదా పెళ్లిపై ఆసక్తి లేదు. కాని నాకు ఈ బిడ్డ కావాలి. బిడ్డకు జన్మనివ్వు. 2 సంవత్సరాలు పెంచు. ఆ తర్వాత నేను మీ జీవితాన్ని పాడు చేయను. మనం ఈ కాలానికి మాత్రమే వివాహం చేసుకుంటాం. ఆమె కళ్లల్లో నెమ్మదిగా నీళ్లు నిండాయి. ఆమె తన బిడ్డను చంపాలని అనుకోలేదు. కాబట్టి ఆమె అంగీకరించింది. వారు నిశ్శబ్దంగా పెళ్లి చేసుకున్నారు. ఎలాంటి వేడుకలు లేవు, ఆశీర్వాదాలు లేవు. కేవలం ఒక కాగితంపై 2 సంతకాలు వారి జీవితాలను కలిపాయి. ఆ తర్వాత అతను ఆమెతో అన్నాడు, ఇకపై నేను చెప్పినట్లే చెయ్యి. అతను ఆమెను తన ప్రైవేటిళ్లలో ఒకదానికి తీసుకెళ్లాడు. ఒక ప్యాలెస్లాగా అనిపించేంత పెద్ద భవనం. సేవకులు అప్పటికే ఆమె కోసం వేచి ఉన్నారు. ఆమెకు వంట చేయడానికి పని మనుషులు, శుభ్రం చేయడానికి పని మనుషులు, ఆమెకు స్నానం చేయించడానికి, సహాయం చేయడానికి పని మనుషులు, ఆమె ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవడానికి పని మనుషులు. ఆ రాత్రి ఆమె వివాహ ధృవీకరణ పత్రాన్ని పట్టుకుని సోఫాలో కూర్చుంది. కాగితంపై ఆమె వేళ్లు వణికిపోయాయి. ఆమె తనలో తాను గుసగుసలాడింది. కనీసం నా బిడ్డకు సురక్షితమైన జీవితం దొరుకుతుంది. నాకంటే చాలా మంచి జీవితం. మరుసటి రోజు ఆమె నిద్రలేచినప్పుడు భోజన టేబుల్ ఆమె ఊహించగలిగే ప్రతి రకమైన అల్పాహారంతో నిండి ఉంది. ఆరోగ్యకరమైన, వెచ్చని, డాక్టర్ సూచనలను అనుసరించి ప్రత్యేకంగా తయారు చేయబడింది. తిన్న తర్వాత ఆమె పనికి వెళ్లడానికి బయటకు అడుగుపెట్టింది. కాని వెంటనే ఆమె ముందు ఒక లగ్జరీ కారు ఆగింది. డ్రైవరు కొద్దిగా వంగి నమస్కరించాడు. మేడం, సీఈఓ మిమ్మల్ని డ్రాప్ చేయమని ఆదేశించారు. ఆమె భయపడింది. వద్దు, నేను ఈ కారులో వెళితే ఏదో తప్పు జరిగిందని అందరికీ తెలుస్తుంది. నేను వెళ్లలేను. కాని డ్రైవరు పట్టుబట్టాడు. సార్, మిమ్మల్ని రహస్య మార్గం నుండి డ్రాప్ చేస్తానని చెప్పారు. మిమ్మల్ని ఎవరూ చూడరు. వేరే దారి లేక ఆమె ఎక్కింది. భోజన సమయంలో కార్యాలయానికి ఒక డెలివరీ వచ్చింది. ప్రత్యేకంగా ఆమె కోసం తయారు చేసిన ఆరోగ్యకరమైన భోజనాల పెట్టెలు. ఆమె సహోద్యోగులు ఆశ్చర్యంలో చుట్టూ గుమిగూడారు. ఇదంతా నువ్వే వండావా అని ఒక రమ్మాయి ఆశ్చర్యంగా అడిగింది. నిజం దాస్తూ హీరోయిన్ మెల్లగా తల ఊపింది.
అవును, నేనే వండాను. కార్యాలయంలో మానస్ హీరో తాత ఏర్పాటు చేసిన మంగేతర హీరోయిన్ దగ్గరికి వచ్చింది. ఆమె దుస్తులను చూసినప్పుడు ఆమె కళ్ళు పెద్దవి అయ్యాయి. ఈ డ్రెసిది బ్రాండెడ్ ఐటమ్. ఇక్కడ ప్రజలు అంత ధనవంతులా అని ఆమె సిగ్గుగా అడిగింది. కాని అతను సమాధానం చెప్పడానికి ముందే ఆమె మనస్సు ఒక బాధాకరమైన ఫ్లాష్బ్యాక్లోకి జారిపోయింది. ఆమె తల్లి తీవ్రంగా అనారోగ్యంతో ఉంది. ఆసుపత్రిలో చేర్చబడింది. వెంటనే సర్జరీ అవసరం. హీరోయిన్ దగ్గర డబ్బు లేదు. బంధువులు లేరు. ఆమెకు సహాయం చెయ్యడానికి ఎవరూ లేరు. అప్పట్లో ఆమె ఒక ధనవంతుడైన వ్యక్తి షెన్తో రిలేషన్షిప్పో ఉండేది. తన తల్లి ప్రాణం కోసం నిస్సత్తువగా ఆమె డబ్బు అడగడానికి అతని ఇంటికి వెళ్ళింది. కాని ఆమె చేరుకున్నప్పుడు ఆమె లోపల నుండి అతని స్వరం విన్నది ఫోన్లో నవ్వుతూ. అవును, నేను ఇప్పుడు ఆమెతో డేటిని చేస్తున్నాను. కేవలం టైము పాస్. నేను ఎవరినైనా పెళ్లి చేసుకోవాలంటే నేను ఆమెను నా కుటుంబానికి పరిచయం చెయ్యాలి. కాని తన తండ్రి పేరు కూడా తెలియని వ్యక్తిని నేను ఎలా పరిచయం చేయగలను? ఏమైనా ఆమె నన్ను తాకడానికి కూడా అంగీకరించడం లేదు. పూర్తిగా వేస్ట్. ఆమె హృదయం ముక్కలైంది. ఆమె ముఖంపై నిశ్శబ్దంగా కన్నీళ్లు దొర్లాయి. సరిగ్గా అప్పుడే ఆమె ఫోన్ మోగింది. ఆమె తల్లి చనిపోయింది. ఆమె ప్రపంచం కూలిపోయింది. వర్తమానానికి తిరిగి ఇప్పుడు శం ఆమె ముందు నిలబడ్డాడు. అదే కార్యాలయంలో. అతను అసిస్టెంట్ మేనేజర్. అతను దోషిగా కనిపించాడు. నన్ను క్షమించండి. అంతా నా వల్లే జరిగింది. నేను ముందుగా వచ్చి ఉంటే బహుశా మీ అమ్మకు. ఆమె అతన్ని చల్లగా అడ్డుకుంది. అంతా గతం. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆమె వెనక్కి తిరిగింది. కాని శం వెంటపడ్డాడు. మీ అమ్మ చనిపోయినప్పటి నుండి నువ్వు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు? నీకు ఏమైంది? నేను నిన్ను నిజంగా మిస్ అయ్యాను. ఆమె స్వరం ప్రశాంతంగా కాని గట్టిగా ఉంది. నన్ను క్షమించండి శం. నాకు పెళ్ళి అయింది. శం కదలకుండా నిలబడ్డాడు. సరిగ్గా అదే క్షణంలో హీరో మరియు మానస్ లిఫ్ట్ దగ్గరికి వచ్చారు. హీరో వారిద్దరిని కలిసి చూశాడు. ఈర్ష్యతో అతని దవడ బిగుసుకుపోయింది. శం మానస్ యొక్క సోదరుడు కాబట్టి పరిచయాలు జరిగాయి. తన భావోద్వేగాలను దాచుకోవడానికి ప్రయత్నిస్తూ హీరో అన్నాడు, మనం అందరం లంచ్కి వెళ్దాం. లంచ్ టైం అంతటా ఈర్ష్య. టేబుల్ వద్ద అందరూ కలిసి తిన్నారు. హీరో మెల్లగా హీరోయిన్కు సూచనలు ఇస్తూనే ఉన్నాడు. అది తినకు. అది ఆరోగ్యానికి మంచిది కాదు. వైన్ వద్దు. దాని బదులు నీళ్లు తాగు. మానస్ ఈర్ష్యతో తన కళ్లల్లో మంటతో దీనంతటినీ చూస్తూ ఉంది. చెంకూడా హీరోయిన్ను పదే పదే చూస్తూ ఆమెకు వంటకాలు అందిస్తూ ఆమె పక్కన టిష్యూలు ఉంచుతూ ఆమె సౌకర్యంగా ఉందని నిర్ధారించుకుంటూ ఉన్నాడు. హీరో యొక్క కోపం మరింత ముదురుగా మారింది. అతను పదునుగా అడిగాడు, మీరిద్దరూ ఒకరికొకరు ఎలా తెలుసు? చెన్ సమాధానం ఇచ్చాడు, మేము ఒకే కాలేజీలో చదివాన్. నేను ఆమె సీనియర్ని. మానస్ టెన్షన్గా మారి చాలా తాగింది. తన సోదరుడు తాగడం చూచి షీ అన్నాడు. మిస్టర్ సీయో, దయచేసి మానస్సు డ్రాప్ చేయండి. నేను ఆమెను ఇంటికి డ్రాప్ చేస్తాను. హీరోయిన్ భయపడింది. హీరో ఆమెను షంతో వెళ్లడం చూస్తే అతను కోపంతో పేలిపోతాడు. కాని షం పట్టుబట్టాడు మరియు ఆమెకు వేరే దారి లేదు. ఆమె అయిష్టంగా షంకారులో ఎక్కింది. వారిద్దరూ వెళ్లడం హీరో చూశాడు. అతని కళ్లలో కోపం ఉంది. కారులో షం ఆమె భర్త గురించి అడుగుతూనే ఉన్నాడు. కాని ఆమె మౌనంగా ఉంది. అతను ఆమె చిరునామా అడిగాడు. ఆమె అతనికి ఒక నకిలీ చిరునామా ఇచ్చి ఆపై త్వరగా దిగి మరో క్యాబ్ తీసుకుంది. హీరో ఇల్లు రాత్రి. ఆమె హీరో ఇంటికి చేరుకుంది. అతను అప్పటికే తలుపు వద్ద వేచి ఉన్నాడు. అతని స్వరం కఠినంగా ఉంది. మీరిద్దరూ ఎంత దగ్గరగా ఉన్నారు? ఆమె నిజాయితీగా సమాధానం ఇచ్చింది, అలాంటిదేమీ లేదు. అతను కేవలం ఒక సీనియర్. నేను అతనికి మన చిరునామా కూడా ఇవ్వలేదు. నేను ఒక నకిలీ చిరునామా చెప్పి మరో టాక్సీలో వచ్చాను. అతను ఏమీ చెప్పలేదు. విందు సమయంలో అతను ఆమె తినడా నిశ్శబ్దంగా చూశాడు. ప్రతి ముద్ద, ప్రతి ముఖకవళిక అతని చూపులో ఆందోళన మరియు అధికారం యొక్క వింత మిశ్రమం ఉంది. విందు తర్వాత ఆమె స్నానానికి వెళ్ళింది. ఆమె ఒక టవల్లో చుట్టుకుని బయటకు వచ్చింది మరియు కదలకుండా నిలబడింది. హీరో గదిలో కూర్చుని ఉన్నాడు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని ఆమె గుసగుసలాడింది. అతను ప్రశాంతంగా ఆమెను చూశాడు. ఇది నా గది. నేను నీకు ఇచ్చాను.
నేను ఇక్కడ ఎందుకు ఉండకూడదు? ఆమె త్వరగా అంది. అయితే నేను అతిథి గదిలో ఉంటాను. అతను లేచి నిలబడ్డాడు. ఎందుకు? మనం భార్యాభర్తలం. మరియు నువ్వు నా బిడ్డను మోస్తున్నావు. మనం కలిసి ఉండవచ్చు. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. కలిసి ఉండటం అది ఒప్పందంలో భాగం కాదు. అతను మరింత దగ్గరగా అడుగుపెట్టాడు. మరియు విడిగా ఉండటం కూడా ఒప్పందంలో రాయబడలేదు. ఆమె గ్రహించింది తాను పూర్తిగా చిక్కుకుపోయానని. హీరో మరింత దగ్గరగా కదిలాడు. ఈర్ష్యతో స్వరం నెమ్మదిగా ఉంది. నువ్వు మరో మనిషి కారులో వెళ్లడం నాకు నచ్చలేదు. మరియు ఆ భావోద్వేగాల తుఫానులో అతను ఆమెను ఒక ముద్దులోకి లాగాడు. ఈర్ష్య కోరిక మరియు అతను అంగీకరించడానికి నిరాకరించిన మాటల్లో చెప్పలేని భావాలతో నిండిన ముద్దు. మరుసటి రోజు కార్యాలయంలో మానస్ హీరోయిన్కు ఒక పెద్ద ప్రాజెక్టిచ్చింది. దీన్ని ఈ రోజు నాటికి పూర్తి చెయ్యి. ఆమె ఆగకుండా పనిచేసింది. గంటలు గడిచాయి. ఆఫీస్ ఖాళీ అయ్యింది. కాని ఆమె ఒంటరిగా పనిచేస్తూనే ఉంది. అలసిపోయి, ఆకలితో మరియు నిద్రమత్తులో. హీరో ఇంట్లో అతను ఆమె కోసం ఎదురుచూశాడు. నిమిషాలు గంటలుగా మారాయి. చివరకు అతను కార్యాలయానికి ఫోన్ చేశాడు. ఆమె ఇంకా అక్కడే ఉందని, అధికంగా పనిచేస్తోందని తెలుసుకున్నాడు. అతని కోపం పేలిపోయింది. ఆమె బయటకు వస్తున్న సమయానికి అతను కార్యాలయానికి పరిగెత్తాడు. ఆమె స్పష్టంగా అలసిపోయి ఉంది. అతను నేరుగా ఆమె వైపు నడిచాడు. నువ్వు ఎంతసేపు పని చేయకూడదు. ఇది నీకు లేదా బిడ్డకు మంచిది కాదు. ఆమె స్పందించే లోపే అతను తన కోటు తీసి ఇప్పుడు మరింత మెత్తని స్వరంతో ఆమె భుజాల చుట్టూ చుట్టాడు. ఇంటికి రా. అతను ఆమె చేతిని పట్టుకుని కారు వైపు నడిపించాడు. ఈ దృశ్యాన్ని మొత్తాన్ని మానస్ చూసింది. ఆమె గందరగోళంలో కదలకుండా నిలబడింది. సీఈఓ ఆమెను ఇంటికి ఎందుకు తీసుకువెళ్తాడు? ఆమెను తన కోటులో ఎందుకు కప్పుతాడు? కారులో హీరోయిన్ కేవలం అలసటతో అతని భుజంపై వాలింది. ఆపై ఆమె వేళ్లు అతని చేతిలోకి జారి నిద్రలో దాన్ని గట్టిగా పట్టుకున్నాయి. ఒక చిరునవ్వు అతని పెదాలను తాకింది. ఒక అరుదైన నిశ్శబ్ద సంతోషం అతనిలో వ్యాపించింది. మరుసటి ఉదయ డ్రైవర్ ఆమెను కార్యాలయం దగ్గర రహస్య ప్రదేశంలో డ్రాప్ చేశాడు. ఆమె వెళ్లే ముందు అతను ఆమెకు ఒక గొడుగు ఇచ్చాడు. వర్షం పడవచ్చు అని సార్ చెప్పారు. మీరు తడవకూడదు. ఆమె కార్యాలయంలోకి నడిచినప్పుడు మానస్ వెంటనే గొడుగును గమనించింది. ఆ గొడుగు ఎవరిది? ఆమె మెల్లగా అబద్ధం చెప్పింది. నాదే. కాని మానా దానిని గుర్తించింది. అది హీరో కుటుంబం మాత్రమే కొనుగోలు చేసే పరిమిత ఎడిషన్ గొడుగు. ఈర్ష్య మరియు గందరగోళం ఆమె ముఖకవళికను గట్టిగా మార్చాయి. రాత్రి హీరోయిన్ ఇంట్లో తన ప్రాజెక్ట్పై పని చేస్తూనే ఉంది. ఒక పని మనిషి భయంగా ఆమె దగ్గరికి వచ్చింది. మేడం, దయచేసి అంత కష్టపడకండి. సార్కు తెలిస్తే అతను కోపంగా ఉంటారు. కాని ఆమె ఆగలేదు. ఆమె అలసట చివరకు ఆమెను నేరుగా డెస్క్పైనే నిద్రలోకి లాగింది. హీరో లోపలికి వచ్చినప్పుడు ఆమె చక్కగా అమర్చిన కాగితాల పక్కన నిద్రిస్తూ కనిపించింది. అతను పని మనిషితో గుసగుసలాడాడు. ఆమెను లేపవద్దు. అప్పుడు అతను ఆమె ప్రాజెక్టు చూశాడు. ఆమె చేతిరాత, ఆమె లెక్కలు, ఆమె తెలివితేటలు. అతని లోపల ఏదో వెచ్చగా మెరిసింది. మరుసటి రోజు కార్యాలయంలో ప్రతి ఒక్కరూ ఆమె దుస్తులను మెచ్చుకున్నారు. నువ్వు ఇంత ఖరీదైనది ఎలా ధరించగలిగావు? ఆమె సిగ్గుగా నవ్వింది. ఇవి బహుమతిగా ఇచ్చారు. ఇప్పటికే ఉపయోగించినవి. ఆమె చివరకు ప్రాజెక్ట్ను పూర్తిచేసి మానస్కు ఇచ్చింది. కాని మానస్ ఆ ఫైల్ను గట్టిగా ఒక పక్కకు విసిరింది. ఇది పనికిరాదు. చెత్త. ఇంకా మంచిది తయారు చేయి. ఆమె ముఖం పడిపోయింది. ఆమె నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. బాధ ఆమె అడుగులను బరువుగా చేసింది. తరువాత మానస్ పూర్తయిన ప్రాజెక్ట్ను తీసుకోకుండా హీరోను సంప్రదించింది. కాని ఆమె దాన్ని పూర్తి చేసిందని హీరోకు అప్పటికే తెలుసు. అతను మానస్ను పదునుగా చూశాడు. దీన్ని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? మానస్ మౌనంగా ఉంది. ఎందుకంటే ఆమె ఒత్తిడిలో ఆ ప్రాజెక్టు చెత్తలో పడేసింది. నిరాశలో మానస్ పక్కనుండి వెళ్తూ హీరోయిన్ భుజంతో తాకింది. ఆమె పడిపోయేలా చేసింది. ఆమె వాదించలేదు. ఆమె నిశ్శబ్దంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. మరొక అమ్మాయి ఆమెను నిలబడటానికి సహాయం చేసింది. చివరకు వేరే దారి లేక మానస్ అదే ప్రాజెక్ట్ను చెత్త నుండి తీసుకుని అది తనది
అని నటించింది. షెన్ ఈర్ష్య మరియు అపార్థం. షెమ్ ఆమె గాయాన్ని గమనించాడు. అతను మెల్లగా ఆమె చేతికి బ్యాండేడు పెట్టాడు. దూరం నుండి హీరో అది చూశాడు. ఆమె గుండె పడిపోయింది. అయ్యో! అతను చూశాడు. అతను వారి వైపుకు కోపంగా దూసుకెళ్లాడు. మీరిద్దరూ ఎప్పుడూ ఎందుకు కలిసి ఉంటారు? షెమ్ మర్యాదగా సమాధానం ఇచ్చాడు. మేము ఇప్పటికే ఒకరికొకరం తెలుసు. ఆమెకు గాయమైంది కాబట్టి నేను సహాయం చేశాను అంతే. కాని ఈర్ష్యతో హీరో కళ్ళు చీకటిగా మారాయి. హీరో ఇంట్లో ఆ రాత్రి అద్దం ముక్కలు అంతటా పడి ఉన్నాయి. ఆమె కోపంతో ఇల్లు వణుకుతోంది. హీరోయిన్ పని మనిషిని అడిగింది. ఏమి జరిగింది? పని మనిషి భయంగా మింగింది. సార్ చాలా కోపంగా ఇంటికి వచ్చారు. ఎందుకో మాకు తెలియదు. ఆమె అతని దగ్గరికి పరిగెత్తింది. అతను సోఫాలో కూర్చుని ఉన్నాడు. పిడికిలి బిగించి కళ్ళు మండుతున్నాయి. ఆమె అతని పక్కన మోకరిల్లి కూర్చుంది. దయచేసి నా గురించి మరియు షెన్ గురించి తప్పుగా అనుకోవద్దు. నాకు అతనిపై ఎప్పటికీ భావాలు ఉండవు. నేను మిమ్మల్ని ఎప్పటికీ మోసం చెయ్యను. అతను అకస్మాత్తుగా నిలబడ్డాడు. నువ్వు నా గురించి ఏం అనుకుంటున్నావు? నువ్వు నన్ను ఎందుకు అంతగా ద్వేషిస్తావు? ఆమె త్వరగా తల ఊపింది. కళ్ళు మెత్తగా ఉన్నాయి. నేను మిమ్మల్ని ద్వేషించడం లేదు. మీరు నా బాస్ మరియు నా భర్త. నేను మిమ్మల్ని ఎలా ద్వేషించగలను? అతని ముఖకవళిక మెత్తబడింది. అతను మంచం వైపు నడిచి పడుకున్నాడు. తరువాత ఆమె దుప్పట్ల కింద జారుకున్నప్పుడు అతని కాలు ప్రమాదవశాత్తు ఆమె కాలును తాకింది. అతను దూరంగా జరగడానికి ప్రయత్నించాడు. కాని ఆమె మెల్లగా దగ్గరగా కదిలింది. తన చేతులతో అతనిని చుట్టుముట్టి గట్టిగా కౌగిలించుకుని నిద్రపోయింది. మొదటిసారి అతను ఆమెను దూరంగా నెట్టలేదు. మొదటిసారి అతను తనను తాను ఆమె వెచ్చదనాన్ని ఆస్వాదించడానికి అనుమతించాడు. మరియు నిశ్శబ్ద చీకటిలో వారి మధ్య ఉన్న గోడలు కూలిపోవడం ప్రారంభించాయి. మరుసటి ఉదయం కారులో ఎక్కుతుండగా హీరోయిన్ ఏదో గమనించింది. మరొక గొడుగు సరిగ్గా ఆమె లాంటిదే వెనుక సీటులో పడి ఉంది. అదే అరుదైన డిజైన్, అదే ప్రత్యేక కుటుంబ లోగో. ఆమె గుండె కుంగిపోయింది. అయితే మానస్ నా గొడుగును చూసి ఉంటుంది. అందుకే ఆమె నాపై కోపంగా ఉంది. ఆమె అపరాధభావంతో తన కళ్లను కిందకి దించింది. ఆమె తప్పు చేయకపోయినా ఇంట్లో ఒక ఆశ్చర్య. ఆమె ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె తన బెడ్రూంలోకి నడిచింది మరియు కదలకుండా నిలబడింది. ఆమె మంచంపై ఒక పెద్ద టెడ్డీ బేర్ ఉంచబడింది. మెత్తగా, భారీగా, అందంగా. ఆమె కళ్ళు స్వచ్ఛమైన ఆనందంలో పెద్దవి అయ్యాయి. నాకు ఇవి ఇష్టమని అతనికి ఎలా తెలుసు? ఆమె ఆ ఎలుగుబంటిని గట్టిగా కౌగిలించుకుంది. చాలా రోజుల్లో మొదటిసారి నవ్వింది. మరుసటి రోజు హీరో మరియు హీరోయిన్ ఇద్దరూ వైద్య పరీక్షకు వెళ్లారు. డాక్టర్ స్కాన్ను చూశారు. ఆపై నవ్వారు. అభినందనలు, ఇవి కవలలు. వారిద్దరూ ఆశ్చర్యపోయి చూశారు. ఆపై వారి కళ్లలో సంతోషం వికసించింది. హీరోయిన్ గుసగుసలాడింది. కాని ఇంతకు ముందు మీరు ఒక బిడ్డ అని చెప్పారు కదా? డాక్టరు వివరించారు. కొన్నిసార్లు ఒక బిడ్డ మరొక బిడ్డ వెనుక దాక్కుంటుంది. ఈరోజు అది స్పష్టమైంది. హీరో ఆమె వైపు తిరిగాడు. ఇకపై నువ్వు చాలా సంతోషంగా ఉండాలి. అప్పుడు అతను ఆమె ఫోన్ను తీసుకున్నాడు. నువ్వు నా నంబర్ కూడా సేవ్ చేయలేదా? ఇప్పుడే సేవ్ చెయ్యి. ఆమె అతని పేరును బాస్ అని సేవ్ చేసింది. అతన్ని ఆట పట్టించడానికి ఆమె అతనికి మిస్డ్ కాల్ ఇచ్చింది. అతను ఆమెను ఏ పేరుతో సేవ్ చేశాడో చూసుకోవడానికి. అతను ఆమె పేరును భార్య అని సేవ్ చేశాడు. ఆమె చెంపలు ఎర్రబడ్డాయి. ఆ రాత్రి హీరో స్టడీ రూంలో నిద్రపోయాడు. అతను మళ్లీ ఆమె ప్రాజెక్ట్ పేపర్లను చూశాడు మరియు ఆమె అన్నిటినీ మొదటి నుండి మళ్లీ చేస్తుందని గమనించాడు. ఆమె మళ్లీ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తోంది? మొదటిది అప్పటికే పర్ఫెక్టా ఉంది కదా. మరుసటి ఉదయం మానస్ క్రూరత్వం కొనసాగుతుంది. మానస్ మళ్లీ హీరోయిన్ను తిట్టింది. నేను ప్రాజెక్ట్ను మళ్లీ చెయ్యమని చెప్పాను. నువ్వు ఎందుకు ఇంత నెమ్మదిగా ఉన్నావు? నీకు కనీస జ్ఞానం కూడా లేదా? పనికిరాని అమ్మాయి. హీరోయిన్ తలదించుకుంది. కాని ఏమీ చెప్పలేదు. సరిగ్గా అప్పుడే సీఈఓ సెక్రటరీ లోపలికి వచ్చింది. మేడం, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఇప్పుడు మీటింగ్కు హాజరు కావాలి. మానస్ పాలిపోయింది. హీరోయిన్ తను చేసిన ప్రాజెక్ట్ను సమర్పిస్తే మానస్ తన పనిని దొంగిలించిందని అందరికీ తెలుస్తుంది.
విరామ సమయంలో అందరూ కేక్ తిన్నారు, హీరోయిన్ తప్ప. ఎందుకంటే సెక్రటరీ కావాలని ఒక ముక్క తక్కువ ఉంచింది. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందని అందరికీ తెలుసు. సరిగ్గా అప్పుడే హీరో లోపలికి వచ్చాడు. అతని స్వరం గది అంతా ప్రతిధ్వనించింది. ఇది ఎలాంటి ఏర్పాట్లు? మీరు అందరికీ సరిపోయేంత స్నాక్స్ ఎందుకు తీసుకురాలేకపోయారు? సెక్రటరీ భయపడింది. సార్, నేను నా కేక్ ఆమెకు ఇస్తాను. కాని మానస్ కోపంగా ఆమెను ఆపింది. హీరో కళ్ళు చిలికాయి. అతను తన కేక్ను హీరోయిన్కు స్వయంగా ఇచ్చాడు. ప్రాజెక్టు బహిర్గతం. మీటింగ్ సమయంలో మానస్ ఆత్మవిశ్వాసంతో ప్రాజెక్ట్ను సమర్పించింది. హీరోయిన్ చేసిన అదే ప్రాజెక్ట్. కాని హీరో వెంటనే నిజం తెలుసుకున్నాడు. అతను ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు. కఠినమైన ప్రశ్నలు, సాంకేతిక ప్రశ్నలు, శాతం లెక్కలు. మానస్ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేకపోయింది. ఆమె సిగ్గుపడి కదలకుండా నిలబడింది. అప్పుడు హీరో హీరోయిన్ వైపు చూశాడు. నువ్వు నాకు చెప్పు. ఆమె ప్రతి ప్రశ్నకు సంపూర్ణంగా సమాధానం ఇచ్చింది. మీటింగ్ రూంలో నిశ్శబ్దం నిండిపోయింది. హీరో నిలబడ్డాడు. మానస్, ఈ ప్రాజెక్ట్ నీది కాదు. దాన్ని సమర్పించడానికి నీకు ఎంత ధైర్యం? మానస్పై సిగ్గు కమ్ముకుంది. మీటింగ్ ఉద్రిక్తతతో ముగిసింది. తరువాత కోపంతో ఆమె సెక్రటరీని చెంపదెబ్బ కొట్టింది. నువ్వు ఆమెకు కేక్ ఎందుకు ఇవ్వలేదు? నువ్వు సీఈఓను రెచ్చగొట్టావు. సెక్రటరీ ఏడ్చింది. మేడం, నేను మీకోసమే అంతా చేశాను. ఆ రాత్రి శం హీరోయిన్ను విందుకు తీసుకెళ్లాడు. ఆమె ధైర్యం తెచ్చుకుంది. నేను గర్భవతిని. దయచేసి నన్ను ఇలా అనుసరించడం ఆపండి. శం పూర్తిగా కదలకుండా నిలబడ్డాడు. గర్భవత? అతని స్వరం వణికింది. నా చెల్లి తప్పు చేసింది. నేను కేవలం ఆందోళన చెందుతున్నాను. కాని ఎలా? ఆమె దూరంగా చూసింది. అతను నిశ్శబ్దంగా గుండె పగిలి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. రెస్టారెంట్ వెలుపల వారు ఆశ్చర్యకరమైనది చూశారు. హీరో మరియు మానస్ కలిసి నిలబడి ఉన్నారు. మానస్ బ్రతిమాలుతోంది, ఏడుస్తోంది. సార్, నన్ను క్షమించండి. నేను మీ మంచి కోసమే అంతా చేశాను. అందరూ ఒకే కారులో ముగించారు. లోపల శం మెల్లగా హీరోతో మాట్లాడాడు. మానస్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తుంది. ఆమె మిమ్మల్ని కోరుకుంటుంది. కాబట్టే ఇదంతా చేస్తోంది. మీరు ఆమెను పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. హీరోయిన్ గుండె ఆగిపోయింది. హీరో వెంటనే మరియు గట్టిగా సమాధానం ఇచ్చాడు. నాకు ఇప్పటికే పెళ్లి అయింది. అందరూ కదలకుండా నిలబడ్డారు. శం, మానస్, హీరోయిన్ కూడా ఆందోళనలో తన పౌసువేసులో ఉందని హీరోయిన్ భావించింది. అతను ఇప్పుడెందుకో అలా చెప్పాడు? చెం కష్టపడి మింగేశాడు. సరే, నేను నా చెల్లికి అంతా వివరిస్తాను. కంగారు పడకండి. కారు ముందుకు కదిలింది. కాని హీరోయిన్ తన పల్స్ రేసింగ్ను అనుభవించగలిగింది. ఆమె రహస్య వివాహానిక రహస్యం కాదు. ఆ రాత్రి వారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు హీరోయిన్ ఆశ్చర్యపోయింది. ఇల్లు మొత్తం అందంగా అలంకరించబడింది. లైట్లు, పువ్వులు, బెలూన్లు, సంగీతం. హీరో కేవలం ఆమె కోసమే ఒక గొప్ప పుట్టినరోజు వేడుకను ఏర్పాటు చేశాడు. ఆమె కేక్ కట్ చేసినప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు. అది నవ్వు, వెచ్చదనం మరియు ఆమె ఇంతకు ముందెన్నడూ అనుభవించని ఆనందంతో నిండిన రాత్రి. కార్యాలయంలో ఆమెకు ప్రమోషన్ వచ్చిందని తెలుసుకుంది. ఆమె వెంటనే హీరో దగ్గరికి వెళ్ళింది. మీరే కదా ఈ ప్రమోషన్ ఇచ్చారు? అతను మెల్లగా నవ్వాడు. లేదు, నువ్వు సంపాదించుకున్నావు. నేను ఎవరినీ అడగలేదు. నీ సొంత ప్రతిభతో నువ్వు దీనికి అర్హురాలివి. ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. కాని మానస్ సెక్రటరీరంతా వినేసింది మరియు మానస్కు తెలియజేయడానికి పరిగెత్తింది. త్వరలో సెక్రటరీ హీరోయిన్ను ఒక మూలకు లాగింది. నాకు నిజం చెప్పు. నీకు మరియు అతనికి మధ్య ఏమి జరుగుతోంది? మీరు ఇద్దరూ ఆఫీస్ బయట కలుస్తున్నారని నాకు తెలుసు. హీరోయిన్ కేవలం సమాధానం ఇచ్చింది. అతను దూరపు బంధువు. అందుకే నన్ను కలుస్తాడు. ఆఫీస్లో ఈ విషయం వెల్లడించవద్దని అతను నాకు చెప్పాడు. సెక్రటరీ రిలాక్స్ అయ్యింది. నాకు ముందు ఎందుకు చెప్పలేదు? నేను నిన్ను ఇబ్బంది పెట్టేదాన్ని కాదు. కాని ఆమె అదే కథను మానస్సు చెప్పినప్పుడు మానస్ పేలిపోయింది. వెర్రిదానా, నాకు అతను చిన్నప్పటి నుండి తెలుసు. అతనికి ఎలాంటి దూరపు బంధువులు లేరు. ఆమె అబద్ధం చెబుతోంది. నేను దీనిని చూసుకుంటాను. మరుసటి రోజు హీరో ఒక కంపెనీ పార్టీని ప్రకటించాడు. అందరూ ఉత్సాహంగా ఉన్నారు. సిబ్బంది ఆఫీస్ బస్సులో వెళ్లారు. హీరో మరియు హీరోయిన్ మాత్రం కలిసి ఒంటరిగా ప్రయాణించారు. అకస్మాత్తుగా
హీరోకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. హీరోయిన్ వెంటనే అతన్ని దగ్గరిలోని ఒక అతిథి గృహానికి తీసుకెళ్లి పడుకోబెట్టింది. రిసార్ట్కు రమ్మని ఉద్యోగులు ఆమెకు పదే పదే ఫోన్ చేశారు. ఆమె ప్రశాంతంగా చెప్పింది, నాకు బాగోలేదు, మీరంతా పార్టీని ఆస్వాదించండి. అప్పుడు ఆమె ఒక షాప్కి వెళ్లి కూరగాయలు కొని హీరో కోసం ఆహారం వండడానికి తిరిగి వచ్చింది. ఇంతలో మానస్ మరియు శం ఆమె అతిథి గృహంలోకి ప్రవేశించడం చూశారు. ఆమె అక్కడికి ఎందుకు వెళ్తోంది? ఏదో అనుమానాస్పదంగా ఉంది. లోపల హీరోయిన్ హీరోకు వెచ్చని ఇంట్లో చేసిన ఆహారాన్ని తినిపించింది. అతను మెల్లగా నవ్వాడు. నువ్వు పార్టీకి వెళ్లలేదు, నాకోసం. ఆమె ఉనికి అతన్ని మందుల కంటే ఎక్కువగా నయం చేసింది. రిసార్ట్లో ఒక ఊహించని అతిథి ప్రవేశించే వరకు ప్రజలు నృత్యం చేస్తూ ఆనందించారు. ఒక మనిషి అతని ముఖంలో షాక్ రాసి ఉంది. ఆమె తండ్రి. అతను తన సొంత తల్లి అబద్ధం చెప్పిన తర్వాత బాల్యంలో ఆమెను విడిచిపెట్టిన వ్యక్తి. ఇంతలో మానస్ అంతటా విషం వ్యాపిస్తోంది. హీరోయిన్కు ఇప్పటికే పెళ్లి అయింది, కాని సీఈఓను వలలో వేసుకోవాలని చూస్తోంది. ఆమె అతని అతిథి గృహానికి వెళ్లి అతనితో ఉంటుంది. ఆమె ఒక చవకబారు అమ్మాయి. హీరోయిన్ కదలకుండా నిలబడింది. కన్నీళ్లు ఆమె కళ్లను కాశేస్తున్నాయి. చెన్నరిచాడు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? కాని మానసాగలేదు. సరిగ్గా అప్పుడే హీరోయిన్ తండ్రి వణుకుతున్న చేతులతో ఆమెను సమీపించాడు. నా బిడ్డ, నువ్వు నిజంగా బతికే ఉన్నావా? నువ్వు మరియు మీ అమ్మ చనిపోయారని నేను అనుకున్నాను. హీరోయిన్ తన చేతిని వెనక్కి తీసుకుంది. మీ కుటుంబం మమ్మల్ని బయటకు విసిరేసింది. ఇప్పుడు మీరు ఎందుకు వస్తున్నారు? ఆమె తండ్రి బాధగా సమాధానం ఇచ్చాడు, నేను మీ జ్ఞాపకాలతో బతికాను. నువ్వు బతికే ఉన్నావని నాకు తెలియదు. నాకు నిజం తెలియదు. నాకు చెప్పు నీ అమ్మ గురించి. హీరోయిన్ గుసగుసలాడింది. ఆమె పోయింది. ఆమె తండ్రి కృంగిపోయాడు. మానస్ హీరోయిన్ ధనవంతుల కుటుంబానికి చెందినదని తెలుసుకుని కోపంతో ఆమెను కొట్టడానికి ప్రయత్నించింది. ఆమె తండ్రి గర్జించాడు, నా కూతురిని తాకితే నేను నిన్ను నాశనం చేస్తాను. అకస్మాత్తుగా హీరో పార్టీలోకి ప్రవేశించాడు. అందరూ నిశ్శబ్దంగా అయ్యారు. అతను జనాల ముందు నిలబడి అన్నాడు, నేను ఒక కారణం కోసం ఈ పార్టీని ఏర్పాటు చేశాను. నాకు ఇప్పటికే పెళ్లి అయింది మరియు మేము కవలల కోసం ఎదురుచూస్తున్నాము. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు అతను హీరోయిన్ చేతిని పట్టుకుని ప్రకటించాడు, ఈమె నా భార్య. మానస్ అక్కడికక్కడే స్పృహ తప్పింది. హీరోయిన్ వైపు తిరిగాడు. నేను దీనిని ముందుగానే ప్రకటించాలని అనుకున్నాను, కాని మీ అమ్మమ్మ అంగీకరించడానికి సమయం తీసుకున్నారు. ఇప్పుడు నేను నిన్ను అధికారికంగా అడగాలని అనుకుంటున్నాను. అతను మోకరిల్లాడు. నువ్వు నన్ను అంగీకరిస్తావా? నువ్వు నా దానివి అవుతావా? ఎప్పటికీ? ఆమె కళ్లల్లో నీళ్లు నిండాయి. ఆమె మెల్లగా తల ఊపింది. వారు ఒక ముద్దు కోసం దగ్గరగా కదిలారు. ధమ్! వెనుక నుండి హీరోను ఒక కర్ర తాకింది. అందరూ కదలకుండా నిలబడ్డారు. అతని తాత అరిచాడు, ఏయ్, నా మనవరాలు గర్భవతి, ఆమెను ఇబ్బంది పెట్టకండి. నువ్వు మళ్ళీ ఆమెను ఇబ్బంది పెడితే నేను నీ ఎముకలు విరగ్గొడతాను. జనం మొత్తం నవ్వుతో పేలిపోయింది. హీరోయిన్ తన నవ్వును దాచుకుంది. హీరో సిగ్గుపడి తన తల రుద్దుకున్నాడు. మరియు అలాగే వారి కథ నవ్వు, ప్రేమ మరియు ఒక సంపూర్ణ కుటుంబ పునఃకలయికతో ముగిసింది. ఫైనల్ వీడియో ముగింపు. నమస్కారం శ్రోతలారా, ఇది ఈ రోజు కథ. ఒక సరదా, నాటకీయ, శృంగారభరిత ప్రయాణం ఒక సంతోషకరమైన వివాహంతో ముగిసింది. రేపు నేను మరో కథతో తిరిగి వస్తాను. అప్పటి వరకు వాయిస్ ఓవర్ నుండి బై బై. మీ అందరికీ ప్రేమ.